పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్ర ఉన్నత పాఠశాలలో ప్రతి నెల నిర్వహిస్తున్న పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఆహారోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఎదుగుతున్న దశలో పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడం చాలా ముఖ్యమని, శరీరానికి పిండి పదార్థాలు, మాంసాకృతులు, క్రొవ్వులు, ఖనిజాలు, వనాలు మరియు విటమిన్స్ అవసరమని తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అనంతరం ఆయా తరగతుల విద్యార్థుల తల్లులు స్వయంగా తయారు చేసిన నువ్వుల కాజు లడ్డు, పల్లి పట్టి, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్, సర్వపిండి తదితర పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించిన అనంతరం సంబంధించినటువంటి పోషక విలువల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయులు చిలుక వెంకటయ్య, కక్కెర నాగరాజు, మానుక శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రి రాజిరెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, నాగులపల్లి రాములు, నిమ్మ సురేందర్ రెడ్డి, పిడిశెట్టి నరేష్, వెగ్గలం సతీష్ కుమార్, సుద్దాల రంజిత్ కుమార్, యామ రాజు మరియు ఉపాధ్యాయునిలు కంపెల్లి సమత, సందెటి సులోచన, రికార్డ్ అసిస్టెంట్ మల్లం సత్యనారాయణ, ఆఫీస్ సబార్డినేట్ స్థిరబోయిన రమేష్, ఆయా లక్ష్మీలతో పాటుగా ఆయా తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడు ఇస్తారు పిల్లలకి మీరు? ఇది సాయంత్రం స్నాక్స్ లాగా ఈవినింగ్ రోజు ఇస్తారు. ఓకే ఓకే. అందులో ఏమేమి వేసిండ్రు? బియ్యం పిండి, పల్లీలు, నువ్వులు, ఇంకా పొద్దునైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, నైట్ అయినా కావాల్సిన ఆహారం ఇస్తేనే బాగుంటుంది. అందులో పొద్దున చాయ్ తాగే పిల్లలు మాత్రం చాయ్ తాగొద్దు. పాలు, బ్రెడ్, గుడ్డు అలాంటివి తీసుకోవచ్చు. మధ్యాహ్నం ఫుడ్ కావాల్సినవి అంటే ఇలా అదేంటి క్యాబేజీ, అదేంటి బొప్పాయి, ఆలుగడ్డ, వంకాయలు ఇలాంటివి మాత్రం వద్దు, తినొద్దు. అసలు ఆలుగడ్డ, వంకాయ అనేది తినొద్దు. బొప్పాయి అలాంటివి, మాంసం తీసుకోవచ్చు. సాయంత్రం ఇట్లా సర్వపిండి మామూలుగా ఇంట్లో తీసుకునేటి అదేంటిది నువ్వుల లడ్డు అలాంటివి తీసుకోవచ్చు, బాగుంటుంది. నైట్ మాత్రం పండుకునే ముందు మాత్రం పాలు తాగొచ్చు, తాగి పండుకోవచ్చు, బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3వ శనివారం నాడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ని తెలంగాణ ఆహారోత్సవంగా ప్రకటించడం జరిగింది. మంచి ఆరోగ్యం ఉన్న పిల్లల్లోనే, పోషకాహారం మంచిగా ఉన్న పిల్లల్లోనే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళ మానసిక స్థితి బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలలో పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాళ్ళ పేరెంట్స్కి పోషకాహార ప్రాముఖ్యత, పోషకాహారం ఏ ఫుడ్లో ఉంటుంది, ఎలాంటి ఆహారాల్లో మంచి పోషకాలు ఉంటవి అనే విషయాలను తెలియజేయడం కొరకు ఈనాటి సమావేశం మన పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ఇంతమంది పేరెంట్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా మామూలుగా కావలసిన ఆహారం, మన శరీరానికి కావలసిన ఆహారం 5 అంశాలు. ఈ 5 అంశాల్లో ఏదో ఒకే అంశాన్ని ఆహారంగా తీసుకొని మిగిలిన వాటిని సరిగా పిల్లలకు అందియలేకపోవడం వల్ల వాళ్ళ వయసుకు తగిన బరువు కానీ, వయసుకు తగిన ఎత్తు కానీ మానసికంగా పరిణతి చెందకపోవడం అనేది జరుగుతుంది. మన శరీరానికి తగు పాలలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు అవసరం. కానీ వీటిని తీసుకోకుండా పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల ఇది శక్తి విడుదలలో ఉపయోగపడుతుంది కానీ శరీర పెరుగుదలకు ఉపయోగపడవు. అందుకే పిల్లలకి మాంసకృతులు తగిన పాలలో అందిస్తే సరి అయిన పెరుగుదల ఉంటుంది. క్రొవ్వులు అందజేస్తే శరీరంలో జరగాల్సిన అన్ని ప్రక్రియలు సవ్యంగా జరుగుతాయి. ఖనిజ లవణాలు అందజేయడం వల్ల అన్ని చర్యలు సరిగా జరుగుతాయి, ఎముకల పెరుగుదల సరిగా ఉంటుంది. దానితో పాటు రక్త ప్రసరణ సరిగా జరిగి మనం అన్ని పనులను సక్రమంగా చేయగలుగుతాం. విటమిన్లను అందించడం వల్ల మనలో ఎలాంటి పెరుగుదల లోపం జరగకుండా అన్నీ సవ్యంగా జరుగుతుంది. ఇవన్నీ పిల్లలకు అందేటట్లు
మీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది పేరెంట్స్ వచ్చి రకరకాల పోషకాహారాన్ని తయారు చేసుకొని వచ్చి వాటిని ఎట్లా తయారు చేసిండ్రు, అవి ఎప్పుడు ఇస్తుంది పిల్లలకి అని తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి ఇక్కడికి వచ్చేసి మా పిల్లలు సాయంత్రం రాగానే ఏదో కావాలని అంటారు, ఇంట్లో ఏది లేకుంటే షాప్లోకి వెళ్ళి రకరకాల కురుకురీలు అవి ఇవి కొనుక్కొచ్చుకుంటారు. అలాంటివి జరగకుండా ఉండడం కొరకు నేను ఇంట్లో నువ్వుల ముద్దలు తయారు చేస్తా అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అదే రకంగా ఇతరులు కూడా, ఇంకా వేరే పేరెంట్ కూడా కరివేప పౌడర్ని, మునగాకు పౌడర్ని తయారు చేసి మా పిల్లలకి రెగ్యులర్గా అందజేస్తున్నా అని తెలియజేయడం, వీళ్ళ విషయాలు మిగిలిన పేరెంట్స్ అందరూ పాటించి పిల్లల ఆరోగ్యాన్ని అందరం కాపాడుకుందాం. మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకొని మన భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుదామని కోరుతూ ముగిస్తున్నాను.